Okay, now let's start a new structure today. Do you want me to? Okay, the first structure is do you want me to? అంటే ఏంటంటే మీరు నన్ను అలా చేయమంటారా, నన్ను అలా అడగమంటారా, నన్ను అక్కడికి అలా వెళ్ళమంటారా, ఓకే, నన్ను అలా వండమంటారా, ఇట్లా అడగటం అనమాట. ఓకే, ఇటువంటి కైండ్ ఆఫ్ సెన్స్లో మనం ఈ యొక్క సెంటెన్సెస్ని ఎలా రాయొచ్చో ఈరోజు నేర్చుకుందాం మనం. ఓకే, లెట్స్ సీ. Do you want me? The structure is do you want me? Do you want me to? Do you want me to? After do you want me to, we have to use V1, the first form of the verb. V1 plus something and question mark. So ప్రశ్న అన్నమాట, ప్రశ్న వేయడం. Do you want me to plus V1 plus something. After do you want me, we have to use V1. V1 అనే ఫస్ట్ ఫామ్ యూజ్ చేయాలన్నమాట, ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద verb. Okay, now let's see how we can use this, the usage of this structure. ఈ స్ట్రక్చర్, దీని యొక్క యూసేజ్ ఏంటో చూద్దాం. దిస్ స్ట్రక్చర్ is used to express or this structure is used to make a polite offer. Make a polite offer or ask someone if they would like to do something. The structure is used to make a polite offer or ask someone if they would like to do something for them. వారి కోసం, ఇతరుల కోసం మీరు ఇలా అడుగుతారు, నేను ఆ పని చేయమంటారా, అక్కడికి వెళ్ళమంటారా అని ఇలాగనమాట. పొలైట్ మేనర్, అది కూడా ఎట్లా అంటే పొలైట్ ఆఫర్, పొలైట్ మేనర్లో అడగడం అనమాట. పొలైట్ ఆఫర్ ఆర్ పొలైట్ ఆస్, పొలైట్గా అడగటం. ఓకే, సో ఈ యొక్క సెన్స్ అనమాట. ఈ యొక్క సెన్స్ని మనం ఎలా సెంటెన్సెస్ రూపంలో రాయొచ్చో చూద్దాం. ఓకే, ద ఫస్ట్ వన్. Do you want me to help you? Do you want me to help you? Sorry. Do you want me to help you? అంటే ఏంటి? నన్ను నీకు హెల్ప్ చేయమంటారా, నేను మీకు హెల్ప్ చేయమంటారా. నెక్స్ట్, do you want me to call you later? Do you want me to call you later? నన్ను మిమ్మల్ని తర్వాత పిలవమంటారా. Do you want me cook? Do you want me to cook biryani? నన్ను మీకోసం బిర్యానీ వండమంటారా. నెక్స్ట్, do you want me save money? మీకోసం నన్ను డబ్బులు సేవ్ చేయమంటారా. Do you want me to turn off? Do you want me to
Do you want me to turn off the lights or fans? మీకోసం నన్ను ఫ్యాన్స్ ఆఫ్ చేయమంటారా? Do you want me carry this bag? Do you want me carry this bag for you? Carry this bag. Do you want me to carry this bag? మీకోసం నన్ను ఈ బ్యాగ్ మోయమంటారా? Do you want me to take care your kids? మీ పిల్లల్ని నన్ను జాగ్రత్తగా చూసుకోమంటారా? Do you want me Do you want me lend some money? Do you want me to lend you some money? మీకోసం నన్ను కొంచెం డబ్బులు అప్పేయమంటారా? Okay. Do you want me to check your email? Do you want me to check your email for you? మీకోసం నన్ను మీ ఈమెయిల్ చెక్ చేయమంటారా? Do you want me to teach you how to cook? Do you want me to teach you how to cook? నన్ను మీకోసం వండమంటారా? Do you want me to buy you a car? మీకోసం నన్ను ఒక కారు కొనమంటారా? Do you want me to play a game for you?
మీకోసం నన్ను ఒక ఆట ఆడమంటారా? ఇంగ్లీష్ మీ do you want me to bring breakfast for you? మీకోసం నన్ను బ్రేక్ఫాస్ట్ తీసుకురామంటారా? Do you want me to teach you? Do you want me to teach you how to dance? డాన్స్ చేయాలో మీకోసం నన్ను డాన్స్ చేయాలో నేర్పించమంటారా? సో ఈ విధంగా మనం ఈ యొక్క సెన్స్లో ఈ డూ యూ వాంట్ మీ స్ట్రక్చర్ని యూజ్ చేయొచ్చు అనమాట. డూ యూ వాంట్ మీ టు స్ట్రక్చర్ ఏంటి అంటే డూ యూ వాంట్ మీ టు, మీరు నన్ను అలా చేయమంటారా అనే ఒక సెన్స్లో ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ది స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఏ పొలైట్ ఆఫర్. అది కూడా ఏ విధంగా అని పొలైట్ వేలో పొలైట్గా అడగడం అనమాట. సో ఈ పొలైట్ సెన్స్లో ఈ యొక్క స్ట్రక్చర్ని ఇతరుల కోసం మీరు ఏమన్నా చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళని నన్ను ఇలా చేయమంటారా అని ఆ సెన్స్లో అడగడానికి ఈ యొక్క స్ట్రక్చర్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్ టు ఆస్క్ ఇన్ ఏ పొలైట్ మేనర్ దట్ యూ వుడ్ లైక్ టు డూ సమ్ ఫేవర్ టు ద అదర్స్. ఓకే, యూ కెన్ ఆస్క్ ఇన్ దిస్ సెన్స్. ఈ రకంగా మీరు ఈ సెన్స్లో మీరు అడగొచ్చు అనమాట. ఓకే.